వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల్ దంబాయిగూడ 11వ వార్డు కౌన్సిలర్ గురువెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో 200 మంది ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరిక. 11వ వార్డు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈటెల రాజేందర్. దమ్మాయిగూడ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ 11వ వార్డులో కౌన్సిలర్ డాక్టర్ గురువెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో అయ్యప్ప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 11వ వార్డు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ డాక్టర్ గురువెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో వార్డులోని వివిధ కాలనీలకు చెందిన సుమారు 200 మంది ప్రజలు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కాలనీ వాసులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభిమానంతో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. బీజేపీలో చేరికలే విజయానికి సూచిక లాంటిదని, ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని, దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వివరిస్తూ బీజేపీకి ఓటేయాలని కోరారని చెప్పారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అంతకుముందు దమ్మాయిగూడలో జరిగిన రోడ్ షోలో కౌన్సిలర్ వెంకటరమణతో కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, 11వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. యునైటెడ్ యూనివర్సిటీ నుండి లైఫ్ టైం అవార్డు అందుకున్న అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ చైర్మన్ మల్లెపుల్ల వెంకటరమణ. చిక్కడపల్లి నివాస్ న్యూస్. ప్రముఖ సామాజికవేత్త, అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపుల్ల వెంకటరమణకు సౌత్ ఇండియా ఊటీలో శనివారం నాడు జరిగిన అతిగిన్ని యునైటెడ్ కౌన్సిల్ వారి జర్మనీ యూనివర్సిటీ నుండి అవార్డును అందజేశారు. వారు పేదలకు, అడవి ప్రాంతాల్లో నివసించే వారికి వయోజన విద్యను మరియు అనాథ పిల్లలకు ఆశాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 1వ తరగతి వరకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచిత విద్యను అందించడం జరిగిందని, కరోనా కష్టకాలంలో భోజన వసతులు కల్పించడం, వృద్ధులకు దుస్తులు, వంట సామాగ్రి మరియు అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ ద్వారా 20 సంవత్సరాల నుండి ఉచిత చలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ సమాజ సేవలో ప్రముఖ సామాజికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే పేద కళాకారులు ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకున్నారు. సాంస్కృతిక రంగాలకు సహాయ సహకారాలు చేస్తూ పద్మశ్రీ అవార్డుకు దగ్గరలో ఉన్న మల్లెపుల్ల వెంకటరమణకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. వెంకటరమణ మాట్లాడుతూ సమాజ సేవకులు మరింత బాధ్యత ఈ అవార్డుతో పెరిగిందని, తను ఎప్పుడూ ప్రజల మనిషిగానే జీవిస్తారని ఆయన అన్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వరంగల్ గీసుకొండ పిఎస్ఆర్ గార్డెన్స్లో వరంగల్ ఎస్సీ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆత్మీయ సమ్మేళనం. వరంగల్ నివాస్ న్యూస్. ఈరోజు వరంగల్ గీసుకొండ పిఎస్ఆర్ గార్డెన్లో వరంగల్ ఎస్సీ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మరియు వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, స్టేషన్ గణాపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ యనగాల వెంకట్రామరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, బొడ్డు సునీత. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శిరీష విస్తృత ప్రచారం. 42వ వార్డు నంద్యాల జిల్లా నివాస్ న్యూస్. నంద్యాల 42వ వార్డులో కౌన్సిలర్ శిరీష మరియు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రచారం జయప్రదంగా జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా వార్డులో 3 కోట్లకు పైగా శిల్పా రవికిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారు పనులు చేయటం జరిగింది అంటూ ప్రసంగించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నంద్యాల 42వ వార్డులో 3 కోట్లకు పైగా అభివృద్ధి చేశాము. మరలా మీ బిడ్డ శిల్పా రవికిషోర్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చాడు. ఎన్నికల టైం వచ్చింది కాబట్టి మరొకసారి మీ బిడ్డను ఆశీర్వదించి అత్యధికమైన ఓట్లతో గెలిపించాలని కోరటం జరిగింది.